నా కూతురు కోసమే నేను పోయింది, నా అబ్బాయి కోసమే నేను పోయింది, మళ్ళీ నా మర్యాద సంపాదించుకొని నేను రిటర్న్ రావాలి అని ఆ ఒక ఉద్దేశం కోసమే నేను పోయాను. చాలా గర్వంగా చెప్తున్నాను. నా చెయ్యాల ఎంత అయిందో నేను రక్త పెట్టేశాను, అన్ని చెమటలు పెట్టేశాను, కానీ టాప్ 5లో వచ్చాను. ఇదే నా గెలుపు. ఇది నా గెలుపు కంటే ఎక్కువ ఇది నా మొగుడు గెలుపు, ఇది నా అమ్మ గెలుపు, నా నాన్న గెలుపు, నా చుట్టాల గెలుపు, ఎవరో నా పరంగా నిలుచుకున్నారు. ప్రతి ఒక్క ఫ్యాన్ గెలుపు, ప్రతి ఒక్క సపోర్టర్ గెలుపు. మీ అందరిలో చాలా అమ్మలు ఉంటారు, పిల్లల వల్లే వాళ్ళు పనికి పోలేరు. మీ అందరూ చాలా లేడీస్ ఉంటారు, ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల ఒక కెరియర్ ఆడు లీడ్ చేయలేరు. మీరు నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోనండి అని ప్రతి అమ్మకి నేను మోటివేట్ చేస్తున్నాను. ప్రతి స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చేసి మీరు మీకోసం నిలబడండి. మీరు నిలబడే రోజు ప్రతి ఒక్కరు మీకోసం చప్పట్లు కొడతారు అనేసి నేను గ్యారంటీ ఇస్తాను. చాలా కరేజ్గా ముందుకెళ్ళండి. బికాస్ మీరు ఆలోచిస్తే మీరు ఏదైనా సాధించగలుగుతారు. నాకు చాలా వాల్యూ ఉంటుంది లైఫ్లో. నేను ఒక్క స్పూన్ రైస్ కూడా వేస్ట్ చేయను నా ఇంట్లో కూడా, అక్కడ కూడా అట్లే ఉండే. కానీ బిగ్ బాస్లో నేను ఏం నేర్చుకున్నానంటే, సపోజ్ మా ఇద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ నడిస్తే బయట ప్రపంచంలో మేము వాట్సాప్లో బ్లాక్ చేసేసి లైఫ్ అంతా మాట్లాడము ఆ వ్యక్తితో, పొగురులో ఉంటాము. అది ఇమ్మీడియట్గా మేము కరెక్షన్ చేసుకోవాలి. తర్వాత మీరు మాట్లాడతారో లేదో అది ప్రాబ్లం లేదు, కానీ ఆ ఒక బ్లాకింగ్ వల్లే చాలా ఇబ్బందులు అవుతాయి. పోయేసి 10 మందితో మా గురించి మాట్లాడతారు, మేము పోయేసి మా బాధ చెప్తుంటాము. చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది లైఫ్ని కాంప్లికేట్ చేయకండి. లైఫ్ చాలా చిన్నది, సంతోషంగా బ్రతకండి. ఎవరితో అయినా ఆడతేడా జరిగితే అప్పుడే అది చదువుకోనండి అనేసి నేను లర్న్ చేసుకుని చాలా బిగ్ లెసన్. బాండింగ్ అని మీరు అనుకోకుండా అది బెస్ట్ బాండింగ్లోనే బయటకు వచ్చారు. బట్ అలాంటి బాండింగ్ చాలా ఉన్నాయి. పర్లీ గారి బాండింగ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ పడింది అన్నమాట. సో అది ఏం చెప్తారు బాండింగ్ గురించి కంప్లీట్ సీజన్ 9 అని చెప్తారు? నేను చాలా లక్కీ అండి, నాకు ఇమాన్యుల్ లాంటి ఒక అబ్బాయి దొరికాడనేసి. నిజంగా హౌస్లో తన మనసు చాలా మంచిది. గేమ్లో టాస్క్ పెట్టినప్పుడు మాకు డిఫరెన్సెస్ వస్తాయి, అదే కదా ఆట అంటే. కానీ అట్లాంటి ఒక వ్యక్తి వచ్చేసి నేను నిజంగా 4th వీక్కి నేను అయిపోయాను అని అనుకున్నాను. ఎందుకంటే నాకు అలారిక్ నా అబ్బాయికి వచ్చేసి, నా అమ్మాయి గురించి నాకు టెన్షన్ లేదు. ఎందుకంటే షీ వాజ్ 5.5 months, ఇప్పుడు తను 9 months ఉంది. సో తనకు తెలియదు నేను పోయాను అనేసి. నా మరదలు తనకి చాలా బాగా చూసుకుంటారు. కానీ నా అబ్బాయి వచ్చేసి తనకు ఆల్రెడీ తెలుసు, మమ్మీ అనేది ఇది నా మమ్మీ, నేను మమ్మీ లేకుండా ఉండను, మమ్మీ కూడా తను లేకుండా ఉండదు. నాకు నా అబ్బాయి ఇక్కడే పెట్టుకుంటాను, నన్ను అడుగుతుంది. సో నాకు తను లేకుండేసరికి నా వల్ల కావట్లేదు. ఇంకా దేవుడా, ఇంకా ఇక్కడ 11 weeks ఎట్లా బ్రతకాలని చెప్పి నేను ఏడుస్తూ కూర్చున్నాను. టాస్క్లో బాగా చేస్తున్నాను, లేస్తే డాన్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత ఉంది. మేము నేషనల్ టెలివిజన్లో ఉన్నాము. నేషనల్ టెలివిజన్లో ప్రతి ఒక్క లేడీస్ చూస్తే ఇట్లుంటారా అనేసి అనుకోవాలి. ఇట్లా ఏడుస్తూ ఉండాలయ్యా, ఇది అసలు ఎనర్జీగా లేదనేసి నా గురించి ఆలోచించుకుంటుంది. ఆ టైంలో వచ్చేసి నాకు ఒక ఎమోషనల్గా నా వైపు నేర్చుకునే వ్యక్తి వచ్చేసి ఇమాన్యుల్. అండ్ బాండ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్, నేను మీ అందరి మీద అంత ప్రేమ పెట్టుకున్నాను, మీరందరూ నా మీద అంత ప్రేమ పెట్టుకున్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. లైఫ్ అంటేనే బాండ్స్ కదా, బాండ్స్ లేకుండా ఏ వ్యక్తి బ్రతకలేము కదా. అంటే మీరు రీతుని ఒక మాట అన్నారు కదా,